హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కమ్మటి క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను అన్నమాట. సో హల్వా అనగానే పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటాం కదా, లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే క్యారెట్ హల్వా ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ క్యారెట్ హల్వాకి ముందుగా అయితే క్యారెట్లు అయితే తీసుకొని వాటిని పైన తొక్క అంతా తీసేసుకొని బాగా వాష్ చేసుకొని తురుముకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా తురుముకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ అయితే పట్టకూడదండి, జస్ట్ తురుముకుంటేనే బాగుంటుంది. సో చూడండి, ఇలా తురుము పక్కన పెట్టేసుకోవాలి. సో హల్వాలోకి బాదం పప్పు, జీడిపప్పు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే చిన్నగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే అందులో వేసుకోవాలి. సో హల్వాలో అయితే నెయ్యి పడుతుందండి, నెయ్యి ఉంటేనే హల్వా టేస్ట్ ఉంటుంది. సో ఇదొక్కటి మాత్రం స్కిప్ చేసేయొద్దండి. సో నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్ తురుములో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి టైం పడుతుందండి. సో కొంచెం ఓపికతో చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన అలాగే ఉండిపోతుంది క్యారెట్లో. సో ఇలా పొడి పొడిగా అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు అయితే వేసుకోవాలి. సో ఇందులో కొంచెం చిక్కటి పాలు వేసుకుంటే హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా పాలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దీన్ని. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి, దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో వచ్చేసి షుగర్ అయితే వేసుకోవాలి. మనం ఎంత స్వీట్ తినాలనుకుంటున్నామో అంత షుగర్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిపేసుకొని ఇందులో కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కలుపుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోతుందండి, ప్యాన్కి సపరేట్ అయిపోతున్నప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అంతేనండి, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో క్యారెట్ అనగానే స్మెల్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ ఏమీ ఉండదండి. మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే క్యారెట్ హల్వా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. క్యారెట్ హల్వా పైన ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.